నమస్తే. సర్పంచ్లకి షాక్, ఇక అధికారం మొత్తం వాళ్ళదే. ఇందుకీ ఏం జరగబోతుంది సర్పంచ్ల విషయంలో ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అయితే సర్పంచ్లకు సంబంధించి రోడ్డెక్కిన తర్వాత మన తెలుగులో ముఖ్యంగా మనం చూస్తే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. వాళ్ళందరూ ఏకగ్రీవంగా తీర్మానం కూడా చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి మా సంపూర్ణ మద్దతు ఇస్తామంటూ కూడా సర్పంచ్లందరూ కూడా ఇటీవల కాలంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వాళ్ళు ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ సమాచారం అందించారు. అయితే ఈ తర్వాత కేటీఆర్ గారు ఇటీవల కాలంలో తన పార్లమెంటరీ సమావేశాలకు సంబంధించి విస్తృత స్థాయి సమావేశాల కార్యకర్తలతో జరుపుతున్న నేపథ్యంలో ఆయన ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేసింది. ఏమని? సర్పంచ్ల కోసం గొంతు విప్పుతామని అన్నారు. అంటే సుమారుగా 1600 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు ఒక్క సంతకంతో, ఒక్క కలంపొట్టుతోని వాళ్ళ పెండింగ్ బిల్లు మొత్తం కూడా క్లియర్ చేసే అధికారం ఒక షాడో ముఖ్యమంత్రిగా, బీఆర్ఎస్ పార్టీలో చాలా కీలకమైన వ్యక్తిగా, ముఖ్యమంత్రి గారి కొడుకుగా కూడా ఆయనకు అన్ని రకాల అర్హతలు కానీ అన్ని రకాల సకల సౌకర్యాలు ఉండేది. కానీ అప్పుడున్న పరంగా వాళ్ళని విస్మరించి వాళ్ళ పదవుల కోసం నానా రకాల ఇబ్బందులకు గురి చేసి పెండింగ్ బిల్ల కోసం వాళ్ళ టార్గెట్లు రూపొందించి రకరకాలుగా వాళ్ళని నయవంచన గురి చేసినటువంటి సర్పంచ్ల మీద అక్కసువలగక్కిన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు విప్పుతామనడం ఏంది అని చెప్పి కూడా సర్పంచ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే 50 మంది సర్పంచులు సుమారుగా ఆత్మహత్యలు సైతం చేసుకున్నారు. ఇక్కడ క్షేత్రస్థాయిలో రైతు వేదికలు అయితేనేమి, ఆ తర్వాత విలేజ్ పార్కులు అయితేనేమి, మిషన్ భగీరథ పథకాల గురించి అయితేనేమి, శ్మశాన వాటిక గురించి అయితేనేమి, రకరకాలుగా ప్రతి విధానంలో కూడా సర్పంచ్ల మీద అధికారులు టార్గెట్ ఎందుకంటున్నా అంటే వాళ్ళను తొందరగా కంప్లీట్ చేయమని చెప్పండి అని చెప్పి సర్పంచ్లకు టార్గెట్లు మరి రూపొందించి వాళ్ళ నుంచి పనులు కార్యక్రమాలు చక్కదిద్దుకున్న తర్వాత ఈరోజు సర్పంచులు రోడ్డెక్కితే గొంతు విప్పుతానడం ఏందని చెప్పి కూడా ఆశ్చర్యానికి గురయ్యారు సర్పంచులు మొత్తం కూడా. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే చాలా తీవ్ర ఎత్తున సొంత పార్టీ బీఆర్ఎస్ సర్పంచుల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకత కనబరుస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే సర్పంచులకి షాక్, అధికారం మొత్తం వాళ్ళదనడానికి కారణం ఏంటంటే ఈ నెల 31తోని జనవరి 31తోని సర్పంచుల పదవీ కాలం ముగుస్తోంది. అయితే రాజ్యాంగబద్ధంగా సపరేట్ బాడీ అనేది ఎలక్షన్ కమిషన్గా మనం చెప్పుకోబడతాం కాబట్టి ఎలక్షన్ కమిషన్లో ఎటువంటి ప్రమేయం కానీ సర్పంచ్ల పదవీకాలం పొడిగించేటువంటి హక్కు ఇటు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఎవరి పార్టీ ప్రభుత్వంలో ఉన్నా కూడా ఆ హక్కు ఉండదు. ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్ కూడా ఇప్పుడు వాళ్ళ పదవీకాలం పొడిగించే అర్హత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కూడా లేదు. కేవలం చేయాల్సిందన్న ఏంటంటే స్పెషల్ పాలన. అయితే 31 తారీఖు కల్లా ఈ యొక్క సర్పంచ్ల కాలం ముగిస్తే ఈరోజు జనవరి 20వ తేదీ ఇంకో 10 రోజుల కాలం మాత్రం మిగిలి ఉన్నది. ఈ 10 రోజుల్లో ఉన్న పరంగా ఎన్నికల నిర్వహణ జరిపి సర్పంచ్లను ఎన్నుకునే అవకాశం లేదు కాబట్టి వాళ్ళ పదవీ కాలం పొడిగించాలి. ఏ రకంగా అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా 2004లో 2009లో అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్కసారి కూడా ఇప్పటికి సుమారుగా ఇది 4వసారి ఎప్పుడు కూడా సరైనటువంటి సమయంలో అంటే ఆ ఎన్నికల పీరియడ్ పెట్టాల్సిన సమయంలో ఎప్పుడు కూడా సర్పంచ్ ఎన్నికలు కండక్ట్ చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఒక మాటగా ఉన్నది. అంటే గతంలో కూడా ఒక స్పెషల్ అధికారి పరిపాలన ఇటువంటి విధానాలు విధించినటువంటి విధంలో కాంగ్రెస్ పార్టీ గతంలోనే మార్క్ క్రియేట్ చేసింది. ఈసారి కూడా పార్లమెంట్ ఎన్నికలు అయిపోతే కానీ సర్పంచ్ ఎన్నికలకు సన్నద్ధంగా లేదు పార్టీ. ఎందుకనంటే ప్రభుత్వం, ఎందుకంటే అటు ఆర్థికంగా కూడుకున్న అంశం, మరోవైపు ఇంకో అంశం ఏంటంటే క్షేత్రస్థాయిలో 6 గ్యారెంటీల విషయంలో మేము అమలు చేస్తామని చెప్పినప్పటికీ అమలు చేయడంలో కాస్త సందిగ్ధత కనిపిస్తోంది. దానికోసం ఇంకా టైం కూడా ఉన్నది. సో ఈ నేపథ్యంలో ఎన్నికల్లో కనుక వెళ్తే ఇటు క్షేత్రస్థాయిలో ప్రజల్లో నుంచి కానివ్వండి, లేకపోతే ఇతరత్ర అంశాల నుంచి కానివ్వండి వ్యతిరేకత అటు అధికారులకు కాస్త ఒత్తిడి, ఆ తర్వాత ప్రభుత్వానికి కూడా ఒత్తిడి అయ్యే నేపథ్యంలో ఇప్పుడు ఉన్న పలంగా వెళ్తే మరోవైపు బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కూడా చాలా బలంగా ఉంది ఆ క్షేత్రస్థాయిలో. సో అక్కడ ఓడిపోయినప్పటికీ క్యాడర్ మాత్రం బలంగా ఉన్నది. ప్రస్తుతం ఉన్న సర్పంచ్ మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే, 80% సర్పంచ్ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే. సో ఇప్పుడు కనుక ఎలక్షన్స్కి వెళ్తే కొంత డెఫినెట్గా అనుకున్న స్థాయిలో ఫలితాలు రాకపోవచ్చు అనే ఆలోచనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ వెనుదిరుగుతోంది. సో మరి ఏం చేయాలనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అంటే గతంలో మాదిరిగానే ఒక 4-5 గ్రామ పంచాయతీలకు గాను లేకుంటే 5-6 గ్రామ పంచాయతీలకు గాను ఒక మండల స్థాయి అధికారిని ఇన్ఛార్జ్గా నియమించి ఆయనకి మరియు పంచాయతీ కార్యదర్శి, ప్రతి పంచాయతీ కార్యాలయంలో ఒక కార్యదర్శి ఉన్నారు. సో ఇద్దరికి మధ్యన చెక్ పవర్ అనౌన్స్ చేసి వాళ్ళిద్దరి కనుసన్నల్లోనే అక్కడ గ్రామ పంచాయతీ పరిధిలో పనులు మొత్తం చక్కదిద్దే విధంగా స్పెషల్ ఆఫీసర్ పాలన అంటే ఇదే. ఒక మండల స్థాయి అధికారిని కనుసన్నల్లో కార్యదర్శి యొక్క సమన్వయంతో గ్రామ పంచాయతీ పనులు చక్కబెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేయబోతుందట. కానీ సర్పంచులు డిమాండ్ చేసేది ఏంది?
మొదట్లో 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారంగా మాకు ఉప సర్పంచ్కి సర్పంచ్లకి ఉప సర్పంచ్లకి ఇద్దరికి చెక్ పవర్ పెట్టడంతో 9 నెలలుగా చాలా తాత్సారం చేయడంతో ఇబ్బంది కలిగింది. సో ఆ 9 నెలల కాలంలో ఏం చేయలేకపోయినాం. ఆ తర్వాత కరోనా సందర్భం కూడా ఒక 2 సంవత్సరాలు ఇబ్బందికరంగా గుర్తించింది. ఓవరాల్గా మేము సుమారుగా మా యొక్క 5 సంవత్సరాల కాల పరిమితిలో 3 సంవత్సరాలు ఇబ్బందికరంగానే ఎదుర్కొన్నాము. సో ఈ కాల పరిమితిని మాకు దయచేసి ఎక్స్టెండ్ చేయండి, మా పెండింగ్ బిల్లుల్ని పునరుద్ధరించి మాకు పెండింగ్ బిల్లులను కూడా వెంటనే విడుదల చేసే విధంగా ప్లాన్ చేయండి అంటూ కూడా ఇటీవల కాలంలో డిమాండ్ చేస్తూ తన వేడుకోలు వినిపించారు రాష్ట్ర ప్రభుత్వానికి. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా మల్లు రవి ఎక్కడికి వచ్చి వాళ్ళకి హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే కనుక అధికారుల యొక్క సర్పంచ్ల యొక్క అధికారాన్ని వాళ్ళ యొక్క పవర్ని పొడిగించేటువంటి హక్కు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదు. ఎందుకంటే అది ఎలక్షన్స్, సో ఎలక్షన్ కమిషన్ పరిధిలోనే ఉంటుంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ కనుక నిర్ణయం తీసుకుంటే తప్ప అటువంటి అధికారాన్ని పొడిగించేటువంటి హక్కు కానీ ఎవరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం లేదు. సో ఎలక్షన్ కమిషన్ కూడా ఎవరికైనా 5 సంవత్సరాల కాలానికి మాత్రమే ఎన్నికలు, 5 సంవత్సరాల తర్వాత ఎంత పెద్ద స్థాయి ఉన్నా ఎన్ని సమస్యలను తొలగిపోయి ఆ స్థానంలో వేరే వాళ్ళు నియమించాల్సిందే. ఒక లేని పక్షంలో అది పెద్దగా దేశవ్యాప్తంగా చర్చకు వచ్చి ఒక సవరణ చేస్తే తప్ప ఎలక్షన్ కమిషన్లో సవరణ చేస్తే తప్ప అటువంటి సాధ్యం కాని పరిస్థితి. సో సర్పంచ్లకి ఈ 31 తారీఖు నుంచి వాళ్ళ పదవీకాలం ముగుస్తుంది. వాళ్ళు కేవలం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి లాగా ఆపద్ధర్మ సర్పంచులుగానే మిగిలిపోతారు తప్ప, అంటే ఆ గ్రామ పంచాయతీకి ఒక సర్పంచ్ నిజంగా ఎన్నికయ్యేంత వరకు కేవలం ఆపద్ధర్మ సర్పంచ్గా నామమాత్రంగా చెప్పబడతారు తప్ప వాళ్ళకు చెక్ పవర్ కానీ పూర్తి స్థాయి అధికారం కానీ ఏది ఉండదు. ఇక అధికారం అంతా ఎవరిది? మండల స్థాయి అధికారిని ఎవరైనా ఇన్ఛార్జిగా నియమించి 4-5 గ్రామ పంచాయతీలు వాళ్ళ కనసన్నలో ఉంచి అక్కడ స్థానికంగా నియమించబడ్డ సర్పంచ్ అంటే గ్రామ పంచాయతీ కార్యదర్శికి మాత్రమే ఫుల్ రైట్స్గా చెక్ పవర్ ఉంటుంది తప్ప సర్పంచ్లకి అన్ని రైట్స్ కోల్పోయినట్టే. అది టెక్నికల్గా సాధ్యమయ్యే అంశం కాదంటూ కూడా ఇప్పటికే నిర్దేశించుకొని కూర్చుంది. ఇక మరోవైపు సర్పంచ్లు మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, సర్పంచ్ మొత్తం కూడా అధిక సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్న కారణంగా దీనికి తోడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేరుస్తున్న నేపథ్యంలో కాస్త వెనుక ముందుగా అవుతున్న నేపథ్యంలో ఇది కనుక వెంటనే గ్రామ పంచాయతీ ఎన్నికలు కనుక కండక్ట్ చేస్తే అది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యాసాధ్యాల విషయంలో గెలిపే కాస్త కష్టంగా ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా వెనుదిరుగుతోంది. మరి సర్పంచ్లకు సంబంధించి పూర్తి స్థాయి అధికారం కూడా ఈ 31తో ముగుస్తుంది. ఇక స్పెషల్ ఆఫీసర్ పాలన దిశగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. మరి దీనికి సంబంధించి సర్పంచ్ల నిర్ణయం ఏ రకంగా ఉండబోతుంది? ఎందుకంటే ఇప్పటికే మా ఆశయాలు కనుక నెరవేరిస్తే, మా డిమాండ్ కనుక నెరవేరిస్తే డెఫినెట్గా మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీ కోసం ప్రచారం చేస్తాం, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించే లక్ష్యంగా ముందుకు వెళ్తామంటూ కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి. మరి వాళ్ళ అనుకూలంగా దిశగా, వాళ్ళ డిమాండ్ దిశగా పార్టీ కానీ లేకుంటే ప్రభుత్వం కానీ ఏం చేయలేని పక్షంలో ఏం చేయబోతున్నారు సర్పంచ్లు మాత్రం చూడాల్సి ఉంది.